నిజాలు, దేశాన్ని కుదిపేస్తున్న ఇష్యూలో వాస్తవాలేంటి, సిబిఐ దర్యాప్తులో బయటికి వస్తున్న విషయాలేంటి, డాక్టర్లు కనిపించే దేవుళ్ళు, అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఇది మాటలకే పరిమితం అవుతుంది. మరి ఆ దేవుళ్లకు భద్రతేది అంటే సమాధానం ఉండదు. మన నిర్భయ అన్నారు, ఇప్పుడు అభయ అంటున్నారు. చట్టాలు కూడా చేస్తున్నారు, అయినా అవి మహిళలకు ఎలాంటి భద్రతను ఇవ్వడం లేదు. రేప్ చేసే కీచకులకు చట్టం అంటే భయం ఉండడం లేదు. లేడీ డాక్టర్లకు ఓవైపు డ్యూటీలో ఒత్తిడి, మరోవైపు సేఫ్టీ లేని ఉద్యోగంలో ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహిస్తూ ఉన్నారు డాక్టర్లు. ఓవైపు భద్రత కరువై మానసిక ఒత్తిళ్లతో, మరోవైపు శారీరక దాడులతో మెంటల్ టెన్షన్ అనుభవిస్తున్నారు. 78 ఏళ్ల స్వాతంత్ర కాలంలో మనం సాధించిందేంటి? స్టెథోస్కోప్ పట్టుకుని వైద్య సేవలు అందించే డాక్టర్లకు భద్రత లేక అత్యాచారాలకు గురవుతుంటే భవిష్యత్తు భరోసా ఏదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు దేశాన్ని కుదిపేస్తోంది. ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉంది. డిన్నర్ చేశాక రెస్ట్ తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్ కి వెళ్ళింది. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో డెడ్ బాడీ పడి ఉండడం అందరినీ కలిచివేసింది. పోలీసులు నేరం చేసిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆర్డర్స్ తో ఈ నెల 14న కేసు సిబిఐకి బదిలీ అయ్యింది. 9న ఘటన జరిగితే 5 రోజులైనా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని, కేసు డైరీని, డాక్యుమెంట్లను సిబిఐకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. కోల్కతా హైకోర్టు ఆదేశాలతో ట్రైనీ డాక్టర్ కేసుపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే సిబిఐ స్పెషల్ టీం కోల్కతాలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్టులో భయంకర నిజాలు బయటకు వచ్చాయి. ఆమె ప్రైవేట్ పార్టీలపై గాయాలు చేసి దారుణంగా హింసించి చంపినట్లు తెలుస్తోంది. ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయినట్లు గుర్తించారు. ఆగస్టు 9న తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య అత్యాచారం, హత్య జరిగినట్లు పోస్ట్ మార్టం రిపోర్టును బట్టి అంచనా వేస్తున్నారు డాక్టర్లు. మృతురాలి ఛాతీ, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలు ఉన్నాయి. కేకలు పెట్టకుండా నోరు, ముక్కు మూసి ఆమె తలను గోడకు, నేలకు కొట్టినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సిబిఐ దర్యాప్తులకు ముందే నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అతను హాస్పిటల్ ఉద్యోగి కాదు. బెంగాల్ పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ గా గుర్తించారు పోలీసులు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పోలీస్ అవుట్ పోస్ట్ లో డ్యూటీ చేస్తున్నాడు. ఘటనా స్థలంలో లభించిన హెడ్ సెట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంజయ్ రాయ్ ఘాతుకాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంజయ్ కూడా నేరం అంగీకరించారు. సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన సంజయ్ రాయ్ తన బట్టలను ఉతికి పడుకున్నాడని విచారణలో తేలింది. అయితే అతడి షూపై రక్తపు మరకలను గుర్తించిన పోలీసులు అతడి నుంచి మరిన్ని వివరాలను రాబట్టారు. ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందంటున్నారు. ఈ ప్రచారాన్ని కోల్కతా పోలీస్ బాస్ కొట్టిపారేశారు. మరోవైపు మృతురాలి కుటుంబ సభ్యులు తమ కూతురుపై సామూహిక అత్యాచారం జరిగిందని, శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని కోల్కతా హైకోర్టుకు వివరించారు. ఇది ఒకరు మాత్రమే చేయగలిగే నేరం కాదని